అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఖరీఫ్ వరి నారుమడి తయారీలో మెలకువలు, బంతి సాగులో మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తొలకరి సమీపిస్తున్న వేళ అన్నదాతలు ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్నారు. ప్రధాన ఆహార పంటైన వరి సాగులో బోర్ల కింద దీర్ఘకాలిక రకాల సాగు కోసం మే ఆఖరి వారం నుండి నారుమళ్లను సిద్ధం చేసుకుంటున్నారు. నారు మంచిదైతే పైరు మేలైన దిగుబడి ఇస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. కాబట్టి రైతులు నారుమడి తయారీలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలా కాకుండా ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా, యాజమాన్య చర్యలు చేపట్టకపోయినా పంట మొత్తం నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని మేలైన నారు పొందాలంటే వరి నారుమడి తయారీలో పాటించాల్సిన మెలకువలను తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. వరి ఒక ప్రధానమైన పంట. దీన్ని రకరకాల పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఎక్కువ మంది రైతులు ఏంటంటే నేరుగా విత్తేటువంటి పద్ధతులు వెళ్తున్నారు. ఎందుకంటే సాగు ఖర్చులు తగ్గించుకోవడానికి, కూలీల సమస్య తగ్గించుకోవడానికి చేస్తున్నారు. కానీ ఇప్పటికీ ఒక 25 నుంచి 30% ఏరియా శ్రీకాకుళం జిల్లాలో నాట్లు వేసే పద్ధతి కూడా చేస్తున్నారు. మేము కూడాను ప్రతి సంవత్సరం డైరెక్ట్ సీడెడ్ అంటే నేరుగా విత్తే పద్ధతులకి వెళ్ళొద్దు, కనీసం 3 నుంచి 5 సంవత్సరాలకి మళ్ళీ 2-3 సంవత్సరాలు నాట్లు వేసే పద్ధతి చేయండి అని రైతులకు సిఫార్సు చేస్తున్నాం. ఎందువలనంటే నేరుగా విత్తే పద్ధతుల్లో ప్రతి సంవత్సరం వేస్తుంటే భూమి ఆరోగ్యం కూడా దెబ్బతినడం జరుగుతుంది. ఎందుకంటే పచ్చిరొట్ట ఎరువులు వేయడానికి అవకాశం ఉండట్లేదు, అదొక సమస్య. అదేవిధంగా నిరంతరం నేరుగా విత్తే వరి పద్ధతుల్లో వేయటం వల్ల ఈ కలుపు సమస్య కూడా పెరిగిపోతుంది. మరి ఇలాగా కలుపు సమస్య తగ్గించుకోవడానికి కానీ, భూమి తాలూకా సేంద్రియ కర్బనం పెరగడానికి, భూమి ఆరోగ్యాన్ని పరిరక్షించాలంటే ప్రతి సంవత్సరం నేరుగా విత్తే వరి పద్ధతి వెదజల్లుడు పద్ధతిలో కాకుండా నాట్లు వేసే పద్ధతిలో కూడా రైతులకి చేయమని చెప్పేసి సూచిస్తున్నాం. ఇందులో ప్రధానంగా రైతు ముందు ఆలోచించేది నారు తయారు చేసే విధానం, నారు పెంచేటువంటి విధానం. దీన్ని 2 రకాలుగా చేస్తుంటారు. ఒకటి పొడి నారుమడి, అంటే దుక్కు విత్తనాలు వెదజల్లి నారుమడి తయారు చేసేది ఒకటి. కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే దమ్ము చేసిన నారుమడి కూడా చేయడం అనేది జరుగుతుంది. నారుమడుల పెంపకంలో జాగ్రత్తలు కనుక తీసుకోవాలనుకుంటే, ఒకటి ముందుగా పొలం తయారీ. నారుమడి వేసే ప్రాంతం సారవంతమైన పొలంలో నారు పెంపకానికి ఉపయోగించాలి. అదేవిధంగా నీటి సౌకర్యం ఉండే విధంగా, ఒకవేళ బోర్వెల్ వెల్ సహకారం ఉంటే సరే, లేదు కాలువల నుంచి కానీ చెరువుల నుంచి నీరు తెచ్చుకోవడానికి, నీరు పెట్టడానికి అనుకూలంగా ఉండేటువంటి ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని నారుమడి చేయాలి. దానికి వేసవి దుక్కులు తప్పనిసరిగా చేయాలి. అందులో కలుపు విత్తనాలు కొన్ని ఎండకు చనిపోతాయి. ఈ పురుగుల తాలూకా కోసిస్ దశలు కానీ, లేకపోతే శిలీంధ్రాల తాలూకా సిద్ధ బీజాలన్నీ కూడా మనకి మే నెలలో కనుక దున్నారంటే ఆ ఎండ వేయడంకి అవన్నీ కూడా నాశనం అవుతాయి. కాబట్టి అక్కడ చీడపీడల సమస్య నారుమడిలో తగ్గిపోతుంది. అలా చేసిన తర్వాత మనం ఎక్కడైతే నారుమడి చేస్తామో ఆ ప్రాంతానికి వీలైనంత వరకు సేంద్రియ ఎరువులను ఎక్కువగా అందించాలి. 1 ఎకరాకు సరిపడే నారుమడి కంటే 6 సెంట్లకి 1/2 టన్ను వరకు కూడా పశువుల గత్తాన్ని, బాగా చివికినటువంటి పశువుల గత్తాన్ని వేయటం కానీ, లేదనుకుంటే 1 క్వింటా వరకు కూడా వర్మీ కంపోస్ట్ వేయటం కానీ చేయాలి. ఇకపోతే ఎకరాకు సరిపడా నారుమడి అంటే 6 సెంట్లు నారుమడి అనుకుంటే మనం సాధారణంగా రైతులు
30 కేజీల విత్తనాన్ని ఎకరాకు వాడతారు. అంటే రైతులు తక్కువ విస్తీర్ణంలో చల్లేస్తున్నారు, అంటే ఒత్తుగా చల్లేస్తున్నారు విత్తనాలు 4 సెంట్లలోని. ఎకరాన్ని 4 సెంట్ల నార్మల్లోనే విత్తనాలు చల్లుతుంది, దానివల్ల ఒత్తు అయిపోతుంది. అలా కాకుండా 1 సెంటుకి 5 కిలోలు చెప్పున చల్లే విధంగా 30 కిలోల విత్తనం అంటే సుమారు 6 నుంచి 7 సెంట్ల నార్మడి తయారు చేసుకోవాలి. అంటే 1 సెంటుకి 5 కిలోలు కనుక మీరు విత్తనాలు చల్లితే విత్తన పరిమాణం కానీ అవంత సాంద్రత కూడా సక్రంగా ఉండి నారు మొక్కలకు కూడా ఎటువంటి పోటీ ఉండకూడదు. ప్రతి విత్తనం నుంచి వచ్చిన నారు కూడా ఆరోగ్యంగా దృఢంగా పెరగాలంటే మీరు విత్తనాలు ఈ విధంగా 1 సెంటు నారుమడికి 5 కిలోల విత్తనం పడే విధంగా అలా అంతే మీరు నారుమడి 6 సెంట్ల నుంచి 7 సెంట్లు తయారు చేయాలి. అలా తయారు చేసుకొని దాన్ని చుట్టూ గట్టు వేయటం, వీలైతే కనుక 5-6 సెంట్ల నారుమడిని ప్రతి 2 సెంట్లకు ఒక కాలు వచ్చే విధంగా చుట్టూ గట్టు కాలు వచ్చే విధంగా. ఇది ఎందుకంటే నీరు పెట్టాలనిపించినప్పుడు ఈ కాలువల ద్వారా నీరు పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అధిక వర్షాలు పడినా కానీ కాలువల్లోకి నీరు దిగిపోయి మనకు విత్తనాలు వేసినప్పుడే ఎలాంటి మొలక దెబ్బతినకుండా ఉంటుంది. ఇకపోతే ఎరువుల యాజమాన్యం. మనకి 1 ఎకరా నారుమడి అంటే 6 సెంట్ల నారుమడికి 4 నుంచి 5 కిలోల యూరియా అవసరం ఉంటుంది. అదేవిధంగా 6 కిలోల వరకు కూడా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ లేదా 2.5 కిలోల వరకు కూడా డిఏపి అవసరం ఉంటుంది. అదేవిధంగా 1 కేజీన్నర నుంచి 2 కేజీల వరకు కూడా పొటాష్ ఎరువు అవసరం ఉంటుంది. భాస్వరం ఎరువు అంతా కూడా అది సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అవనేయండి, డిఏపి అవనేయండి, మొదటి చివరి దుక్కులోనే అంటే విత్తనాలు వేయక ముందు మనం పొలం తయారు చేసినప్పుడే కలిపేయాలి. అదేవిధంగా యూరియా కూడాను మొదట 1 కేజీన్నర యూరియా, 6 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, అదేవిధంగా 1 కిలో వరకు పొటాష్ని మొదటి దుక్కులోనే కలిపేసి చదును చేసి దాని మీద విత్తనాలు వేసి కలిపెట్టేస్తాం. తదుపరి మరలా నారు పెరిగిన తర్వాత 12 నుంచి 15 రోజుల మధ్యలో అంటే అప్పటికి 3-4 అంగుళాలు 3 అంగుళాల వరకు కూడా పెరుగుతుంది. అలాంటి సమయంలో మళ్ళీ మిగిలినటువంటి యూరియా మళ్ళీ 2 నుంచి 3 కిలోల యూరియా, మళ్ళీ 1 కేజీన్నర వరకు పొటాష్ ఇలా నీరు పెట్టి వేసుకోవాలి. అంటే ఎరువులు వేసినప్పుడు తప్పనిసరిగా నీరు ఉండాలి. కాబట్టి ఈ విధంగా ఎరువుల యాజమాన్యం చేసుకుంటే సరిపోతుంది. పొడి నారుమడులు చేసిన దగ్గర మేము ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో చూస్తుందంటే ఎక్కువ ఐరన్ లోపం, జింకు లోపం, ఐరన్ లోపం ఎక్కువగా వస్తున్నట్టున్నాయి. ఎక్కువగా ఐరన్ అంటే ఇనుప ధాతు లోపం కనిపిస్తుంది. అంటే మనం నార్మల్ వేసిన 15-20 రోజులకి ఆకు తెల్లగా అయిపోతుంది, చిగురులు తెల్లగా అయిపోయి ఆకంతా కూడా తెల్లగా మారిపోతుంది. అలా వచ్చిందంటే అది ఇనుప ధాతు లోపంగా మనం రైతులు గమనించి దానికి అన్నబేది అనేటువంటి పోషకాన్ని 10 గ్రాములు దానికి 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపి మీరు పిచికారీ చేసుకుంటే ఇనుప ధాతు లోపం సక్రమంగా నివారించబడుతుంది. ఒకవేళ జింకు లోపం అయితే కనుక ఆకులు పసుపు బారిపోయినట్టు మధ్యలో ఆకులు పసుపు బారిపోతుంటాయి. అలా వచ్చిందంటే అది జింకు లోపంగా గమనించి 2 గ్రాములు జింక్ సల్ఫేటు 1 లీటర్ నీటికి కలిపి మీకు పిచికారీ చేసుకోవచ్చు. ఇకపోతే నారుమడిలో వచ్చేటువంటి పురుగులు తెగుళ్ళు అయితే కనుక ఎక్కువగా రావు. కానీ ఒకసారి వాతావరణ పరిస్థితులు మబ్బులు పట్టడం, వర్షాలు పడినప్పుడు అగ్గి తెగులు కూడా నారుమడిలో వస్తుంది. ఆకుల మీద చిన్న చిన్న మచ్చలు కలిపి చిగురులు ఎండిపోతుంటాయి. అలాంటప్పుడు దాన్ని అగ్గి తెగులుగా గమనించి ఈ ట్రైసైక్లోజోల్ అనేటువంటి మందును 0.6 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మీరు పిచికారీ చేస్తే ఈ అగ్గి తెగులు సమస్య కూడా తగ్గిపోతుంది. ఇకపోతే నారుమడిలో వచ్చేటువంటి పురుగులు, అదేవిధంగా ప్రధాన పొలంలో పురుగులు రాకుండా ఉండడానికి నారుమడి తీయడానికి 1 వారం రోజుల ముందు ఎకరాకన్నా సరిపడా నారుమడి అంటే 6 సెంటుల నారుమడికి 1 కిలో కార్బోఫ్యూరాన్ 3G గుళికలు కానీ లేదా 30 కిలో క్లోరెంట్రాన్ ఇలిప్రోలిన్ అంటే మనకు చూసుకుంటే కనుక ఫెటేరా గుళికలు అంటారు. మనకి ఎకరాకి సరిపడా నారులో పల్చగా నీరుంచి మనం కనుక ఈ గుళికలు వేసుకుంటే ఆ గుళికలు ఏంటంటే వేరు ద్వారా మొక్కలకు పీల్చుకోబడి ప్రధాన పొలంలో కాండం తుల్చే పురుగు, ఆకుముడత పురుగు రాకుండా ఉంటాయి. నారుమడిలో కూడా చివరి దశలో ఎలాంటి పురుగులు ఆశించకుండా ఉంటాయి. ఇకపోతే కలుపు యాజమాన్యం కూడా నారుమడిలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం విత్తనాలు వేసిన తర్వాత పదును ఉండేటప్పుడు ఈ ప్రెట్లాక్లోర్ అనేటువంటి మందు అయితే కనుక 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పుని కలిపి పిచికారీ చేయడం కానీ లేదా పెండిమిథైలిన్ అనేటువంటి మందును 4 నుంచి 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పుని కలిపి మనం కనుక పిచికారీ చేసుకుంటే మొదటి దశలో వచ్చేటువంటి కలుపు సమస్య కూడా చాలా వరకు తగ్గిపోతుంది. కాబట్టి ఈ విధంగా రైతులు మన ఆరోగ్యకరమైన నారు రావాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి యాజమాన్య పద్ధతులన్నీ కనుక పాటిస్తే ఆరోగ్యకరమైన నారు పొందడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ప్రధాన పొలంలో కూడా మొక్కలు ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడులు రావడానికి ఇక్కడ నారుమడి యాజమాన్యం కూడా ఉపయోగపడుతుంది.
బంతిపూలు పండుగలు పబ్బాల సమయాల్లో ఇళ్ళు వాకిళ్లకు ప్రత్యేక కళను తెచ్చిపెడతాయి. పసుపు నారింజ రంగుల్లో మెరిసిపోయే బంతిపూలు వినాయక చవితి మొదలు బతుకమ్మ, దసరా, దీపావళి, సంక్రాంతి పండుగల్లో వాడకం మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే పండుగల సమయానికి బంతిపూలు మార్కెట్కు చేరేలా రైతులు ప్రణాళిక వేసుకొని సాగు చేస్తారు. ప్రకాశవంతమైన రంగుల్లో ఆకట్టుకునే బంతుల నుంచి మంచి యాజమాన్యంతో ఎకరాకు 8 నుంచి 10 టన్నుల దిగుబడి పొందే అవకాశం ఉంది. అయితే బంతి సాగు హైబ్రిడ్ రకాలతో చేపడితే పెట్టుబడి ఖర్చు ఎక్కువ అవుతుంది. బంతిలో దేశవాళీ రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. హైబ్రిడ్లతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతో దేశవాళీ రకాల సాగు చేపట్టడం ద్వారా మంచి నికరాదాయాన్ని పొందవచ్చు. అయితే ఏ రకంతో సాగు చేపట్టినా సరైన సమయానికి పించింగ్, ఎరువులు, సస్యరక్షణ యాజమాన్యం చేపడితే నాటిన 50 నుంచి 60 రోజులకు బంతి కోతలు తీసుకోవచ్చు. మరి పండుగలు మొదలయ్యే సమయానికి బంతులు విరబూయాలంటే ఎలాంటి మెలకువలు చేపట్టాలో, మొక్కల సాంద్రత, ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయో శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ప్రణీత్ నుంచి తెలుసుకుందాం. మన తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా రైతులు పూల పంటను ఎక్కువగా సాగు చేస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా బంతి పంట అనేది చాలా ముఖ్యమైనది. ఈ పంటని మనము సంవత్సరం పొడవునా సాగు చేసుకోవచ్చు. జూలైలో బోనాల పండుగ నుంచి మొదలుకొని శ్రావణ మాసము, ఆ తర్వాత వినాయక చవితి, ఆ తర్వాత వచ్చే దసరా, బతుకమ్మ, దీపావళి, కార్తీక మాసం, ఇలా మనకు సంవత్సరం పొడవునా వివిధ రకాల పండుగలు, తర్వాత వివిధ రకాల శుభకార్యాలను దృష్టిలో ఉంచుకొని బంతికి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు కాలపట్టికను కనుక చేసుకొని సాగు చేసుకున్నట్లయితే ఎక్కువ లాభాలు ఉంటాయి. వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా అన్ని వేళలా మనం ఈ పంటని సాగు చేసుకోవచ్చు. ఈ బంతిని సాగు చేయడానికి 15 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు చాలా అనుకూలమైనవి. ఈ పంటని శీతాకాలంలో, వేసవి కాలంలో, వర్షాకాలంలో సాగు చేసుకోవచ్చు. ఈ బంతిని పంటను సాగు చేసుకోవడానికి ఎర్రగర్భ నేలలు చాలా ముఖ్యమైనవి. అంతేకాకుండా మురుగునీటి వ్యవస్థ కలిగిన బరువు నేలలు కూడా చాలా అనుకూలమైనవి. బంతిలో ముఖ్యంగా 2 రకాలు అందుబాటులో ఉన్నాయి. దాంట్లో ఆఫ్రికన్ బంతి, ఫ్రెంచ్ బంతి. ఆఫ్రికన్ బంతి మొక్కలు చాలా గుబురుగా 100 నుంచి 120 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరిగి చాలా గుబురుగా పెరుగుతాయి. పువ్వు పరిమాణం కూడా చాలా పెద్దగా వస్తుంది. కానీ ఫ్రెంచ్ బంతి ఇది 30 నుంచి 40 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరిగి చాలా చిన్న పరిమాణంలో పూలు వస్తాయి. ఈ ఫ్రెంచ్ బంతిని మనము కారబంతి, చిన్న బంతి, తురకబంతి అని వివిధ రకాల వాడుక భాషలలో మనము పిలుస్తూ ఉంటాము. ఆఫ్రికన్ బంతిలో F1 హైబ్రిడ్ మరియు రకాలు అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఈ F1 హైబ్రిడ్ సాగు చేయాలి అంటే 30 నుంచి 40 గ్రాముల విత్తనం అవసరం పడుతుంది. అదే రకంగా రకాన్ని సాగు చేయాలి అంటే 300 నుంచి 400 గ్రాముల విత్తనం అవసరం పడుతుంది. మంచి విత్తనంని సేకరించుకొని దాన్ని ప్రోట్రేలో కానీ ఎత్తైన నారుమడిలో, ఈ నారుమడిలో విత్తనం మొలకెత్తి ఒక 2 నుంచి 3 ఆకులు వచ్చే వరకు మనకు 25 రోజుల సమయం పడుతుంది. దాని తర్వాత మనము ప్రధాన పొలంను తయారు చేసుకొని ప్రధాన పొలంలో 60 x 60 సెంటీమీటర్లు కానీ 60 x 40 సెంటీమీటర్ల దూరం మొక్కలను నాటుకొని 30 నుంచి 45 రోజుల లోపల మనం తలలు తురించినట్లయితే మనకు ఎక్కువగా శాఖీయ భాగాలు వస్తాయి. ఈ F1 హైబ్రిడ్ రకాలను సాగు చేయాలంటే రైతులు 60 x 60 సెంటీమీటర్లు మధ్య దూరం మొక్కకి మరియు వరుసకు మధ్య దూరంని పాటించి ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. సాధారణ రకాలను 30 x 40 సెంటీమీటర్లు కానీ 45 x 40 సెంటీమీటర్ల మొక్కకి మరియు వరుసకు మధ్య దూరం ఉండేలాగా సాగు చేస్తూ ఉంటారు. ఎందుకు అనగా ఈ హైబ్రిడ్ రకాలు ఎక్కువగా 110 నుంచి 120 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరిగి చాలా గుబురుగా పెరుగుతాయి. హైబ్రిడ్ రకాలలో కూడా పూల యొక్క సంఖ్య, దాని యొక్క బరువు ఎక్కువగా తూగడం వల్ల దీనికి మొక్కకు మరియు వరుసకు మధ్య దూరాన్ని ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. హైబ్రిడ్ రకాలను సాగు చేసిన రైతులు 10 నుంచి 12 టన్నుల వరకు ఎకరానికి దిగుబడి వస్తూ ఉంటుంది. సాధారణ రకాలు అయితే 6 నుంచి 7 టన్నుల ఎకరానికి దిగుబడి వస్తూ ఉంటుంది. అదేవిధంగా మనము సాధారణ రకాలలో ప్రతి మొక్కకి 100 నుంచి 150 గ్రాములు పూలో దిగుబడి గమనిస్తూ ఉంటాము. అదేవిధంగా హైబ్రిడ్ రకాలలో మనము 1.5 కిలోల నుంచి 2 కిలోల వరకు మనము పూల దిగుబడిని గమనిస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ బంతిని సాగు చేయాలనుకుంటే మొదటి దుక్కిలో 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 80 కిలోల యూరియా, 225 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 50 కిలోల పొటాష్ అవసరం పడుతుంది. మొదటి దుక్కిలో 225 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 50 కిలోల పొటాష్ మొత్తం ఒకటేసారి వేయాలి. కాకపోతే యూరియాని మాత్రం
3 సమభాగాలుగా చేసుకొని ఒక భాగాన్ని నాటేటప్పుడు ఒక భాగాన్ని 30 రోజులు నాటిన తర్వాత ఒక భాగాన్ని పూత సమయంలో వేసుకోవాలి. ఈ రకంగా కనుక ఎరువుల యాజమాన్యాన్ని కనుక పాటించినట్లయితే పూలు ఎక్కువగా దిగుబడి వచ్చి మనకు రైతుకి ఎక్కువగా లాభాలు వస్తుంటాయి. బంతి పంట ఎండిపోకుండా ఉండకుండా తరచుగా నీటి తడులు ఇస్తూ ఉండాలి. ఒకవేళ వర్షాకాలంలో కనుక ఎక్కువ వర్షాలు పడితే నీరు నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పువ్వు తొలిచే పురుగు మనకు చిన్న లార్వాలు పూలకు రంధ్రాలను ఏర్పరుస్తాయి. పూలపై చిన్న చిన్న రంధ్రాలు కనుక గమనించినట్లయితే స్పైనోసైడ్ 0.5 ml లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ఈ మొగ్గ తొలిచే పురుగును కూడా నివారించుకోవచ్చు. అంతేకాకుండా నారుకుళ్ళు తెగులు, ఇది ఎక్కువగా మనము నారుమడిలో ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. ఇది ముందుగా రాకుండా ఉండడానికి విత్తన శుద్ధి చేసుకోవాలి. క్యాప్టన్ 2 గ్రాములు కిలో విత్తనానికి కానీ, లేదంటే కార్బండిజం 3 గ్రాములు కిలో విత్తనానికి కానీ కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. వర్షాలు ఎక్కువగా ఉన్నట్లయితే ఎత్తైన నారుమడులను తయారు చేసుకొని కూడా ఈ నారుకుళ్ళు తెగులు రాకుండా ఉండడానికి నివారించుకోవచ్చు. నారుకుళ్ళు తెగులు వచ్చినప్పుడు గుంపులుగా మొక్కలు అనేవి చనిపోతూ ఉంటాయి. దీని నివారణకు క్యాప్టన్ 2 గ్రాములు, కార్బండిజం 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి డ్రెంచింగ్ చేయాలి. అంతేకాకుండా ఆకుమచ్చ తెగులు, ఇవి ఎక్కువగా ఆకులపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. దీని నివారణకు హెక్సాకొనజోల్ 1 గ్రామ్ లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మనం ఆకుమచ్చ తెగులను కూడా నివారించుకోవచ్చు. ఈ బంతి పంటను ముఖ్యంగా అంతర పంటగా కూడా ఎక్కువగా సాగు చేస్తూ ఉంటాము. ఈ అంతర పంటగా సాగు చేయడం వల్ల ప్రధాన పంటకి చీడపీడల నుంచి మనము చీడపీడలు రాకుండా నివారించవచ్చు. అంతేకాకుండా రైతుకు దీనివల్ల అదనపు ఆదాయం కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మొత్తం పంట కాలము 110 నుంచి 120 రోజుల సమయం పడుతుంది. నారుమడికి 25 నుంచి 30 రోజులు పడుతుంది. అదేవిధంగా ప్రధాన పంటలను నాటిన తర్వాత మనకు 90 రోజుల పంట ఉంటుంది. మనకు నాటినాక 50 రోజులకి పువ్వు అనేది రావడం గమనిస్తూ ఉంటాము. దీన్ని దృష్టిలో ఉంచుకొని పండుగలకి శుభకార్యాలకి ఒక 60 రోజుల ముందు బంతి పంటను కనుక నాటుకున్నట్లయితే రైతుకి చాలా లాభాలు ఉంటాయి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఉలవపాడు మామిడికి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒక్కసారి ఇక్కడి మామిడి రుచి చూసిన వారెవరైనా సాధారణంగా మరిచిపోరు. అంతటి ప్రాముఖ్యం ఈ మామిడికి సొంతం. ఇక్కడి ఎర్ర నేలల్లో పండే మామిడి ప్రత్యేక రుచి, సువాసనతో వినియోగదారుల ఆదరణ పొందింది. ఇతర ప్రాంతాల్లో మాదిరిగా పచ్చికాయ కాకుండా చెట్టుపైన పండిన తర్వాత మాత్రమే కాయలను కోయడం ఉలవపాడు రైతుల ప్రత్యేకత. దీంతో సహజ సిద్ధమైన తీపి, నాణ్యత ఈ మామిడికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయని కొనుగోలుదారులు చెబుతున్నారు. చెన్నై నుండి ఒంగోలు పోయాము, ఒంగోలు నుండి మళ్ళీ చెన్నై వెళ్ళిపోతున్నాము అని చెప్పి మామిడి పళ్ళు తీసుకోవటానికి వచ్చామయ్యా. కేజీ 50 రూపాయలు చొప్పున ఇచ్చింది, పర్వాలేదు. బయట మార్కెట్ కంటే ఇక్కడ తీసుకునేదానికి నేరుగా తీసుకోవటము మన ఇష్టానికి బాగా ఏరుకోవటం కూడా జరిగింది, బాగుంది. ఈయన ఆగే కస్టమర్ నేను రెగ్యులర్ ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి. ఈయన ఎప్పుడు ఇచ్చినా చాలా రేట్లు మాత్రం చాలా తక్కువ రేటుకి, తక్కువ రేట్ అంటే మరి ఆయన నష్టం వచ్చిందని కాదు, రీజనబుల్ రేటుకి, చాలా రీజనబుల్ రేటుకి ఇస్తాడు. తాజా పళ్ళు ఉంటాయి, మనకు మెయిన్ అది కావాలా. బజార్లో కూడా దొరుకుతాయి ఇక్కడ రోడ్డు మీద, దానికని చాలా బెటర్ ఇవి తాజా పళ్ళు. అప్పుడప్పుడు చెట్ల మీద కోసి మనకి ఇష్టం వచ్చినట్టుగా ఏరుకొని తీసుకోవచ్చు. వీళ్ళ దగ్గర మంచి వెరైటీస్ కూడా ఉన్నాయి. బగినపల్లి రసాలు మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. ఉలవపాడు అంటే ఒక మధురమైన మామిడి పండు, బగినపల్లి మామిడి పండు టాప్. ఇంత ఈ చుట్టుపక్కల ఉన్నాయి ఇంకా తోటలో, కానీ మనకి ఉలవపాడు కాయ అంటే అంత మధురమైన పండు అని చెప్పి మన మొదటి నుంచి నానుడి ఆ టేస్ట్ అట్టే కంటిన్యూ అవుతుంది కూడా ఇప్పుడు కూడా. వినియోగదారులకు మధుర రుచులు అందిస్తున్న ఉలవపాడు మామిడి పండించిన రైతులకు మాత్రం పెద్దగా లాభాలను అందించలేకపోతోంది. చెట్లపైనే దాదాపు పక్వానికి వచ్చే వరకు ఉంచడంతో ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడుతోందని రైతులు వాపోతున్నారు. ఈ ఏడాది సీజన్ మధ్యలో 2 దఫాలుగా వీచిన బలమైన గాలులు, అకాల వర్షాల కారణంగా పెద్ద ఎత్తున కాయలు నేల రాలాయని, ఇప్పటికే దిగుబడి తగ్గిపోగా మిగిలిన పంటకు కూడా ఆశించిన ధర దక్కక నష్టపోతున్నామంటూ రైతులు దిగాలు చెందుతున్నారు. మాకు కొంచెం ఉంది, ఇంకా కొంత కౌలుకి తీసుకుంటాం. గత 40 సంవత్సరాల నుంచి ఈ మామిడి వ్యాపారాలు చేసుకుంటూ వీటిలోనే ఎక్కువ ఉంటాం. ఈ తోట తీసుకున్నా కాయ కంప్లీట్గా తయారుగా మేము తీసుకోం సార్. ఈ నుంచి జనవరి, ఫిబ్రవరి నుంచి కాయలు అమ్ముతుంటారు.
కానీ మేము మే 15 తర్వాత కాయ తయారైంది, 10 తర్వాత. మే నుంచి కాయ తయారైతేనే అమ్ముతాం. టేస్ట్ రాదు. వాళ్ళు పెట్టి 50 100 పెట్టి కొనుక్కుపోయినా కానీ రుచి ఉండదు. కలర్ వస్తుంది. ఏ కార్పెట్ బయట అవన్నీ మేము చేయలేదు సార్. ఎందుకంటే డైరెక్ట్గా వచ్చి కొంటారు మా దగ్గర. వాళ్ళకి టేస్ట్ రాకపోతే రాదు అంటే నేను చెప్పేస్తాను ముందే, సార్ ఇంక 10 రోజులు రావు, తయారు కాలేదు, టేస్ట్ రాలేదు, 60% తయారైంది, 70% తయారైంది, రుచి తక్కువగా ఉంటుంది. ఈయనకు ఉలవపాటికి కారణం ఏంటంటే కంప్లీట్గా తయారైన కాయ కోస్తేనే ఈ ఉలవపాటికి ఇంత పేరు వచ్చింది. ఇది కష్టానికి నష్టానికి ఎక్కువగా 6 నెలలు జనవరి నుంచి జూన్ వరకు ఉంటాయంటే 6 నెలలు ఖచ్చితంగా 6 నెలలు దాని వయసు పరిమాణం. కానీ కాకపోతే ఇంత లేట్ చేయడానికి రైతు లాసిపోతారు. లాంగ్ అయ్యే కొద్ది మధ్యలో గాలి రావటం, ఏదైనా వాన వచ్చి ఏదైనా ఇది అయిపోవడం, ఇది జరిగినప్పుడు చాలా లాస్లు, చాలా దెబ్బతింటున్నాం. ఈ సంవత్సరం పోయినసారి కన్నా కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఏంటంటే వర్షం లేదు సార్, అదొక్కటే దేవుడికి దండం పెట్టుకుంటే అదొకటి. వర్షం ఉంటే కొంచెం పురుగు రావటం, ఈ 6 నెలలు కాపాడుకుంటూ వచ్చి ఒక్కో రోజు వాన పడితే వచ్చేస్తుంది. ఇక ఎవరు కొనరు, కర్రల్లో పోసేటి. అట్టే 4 ఏళ్లలో చాలా లాసిపోయి ఉన్నాం సార్. లక్షలు పోయినాయి. ప్రకృతి అనుకూలించట్లేదు, గవర్నమెంట్ కూడా అనుకూలించట్లేదు. ఏదన్నా కొంచెం రేట్లు బాట్లు ఏదన్నా ఇటువంటి ఫ్యాక్టరీల వాళ్ళకి అంటే ఇది వినియోగదారులు బంగినపల్లి అంటే సరే 10, 5, 50 అమ్ముకుంటుంటాం, అది వేరు. అది ఫ్యాక్టరీల వాళ్ళు కదా, వాళ్ళు కూడా నిర్ణయించు. ఈ అంటు కాయలు అనేవి వాళ్ళు నిర్ణయించు. వాళ్ళు నిర్ణయించేదే ఇంతని, వాళ్ళు నిర్ణయిస్తే మనం వేయాలి. కానీ మరి అవి రేట్ అంటే కూలీలకే సరిపోతాయి, ఖర్చులకే. 6 నెలల నుంచి మందులు కొట్టి అన్నీ సేద్యాలు చేసి, ఎరువులు వేసి, సత్తువలు చేసి ఎన్ని చేసినా మనకి అంత గిట్టుబాటు అయ్యే స్థితి లేదు సార్. 4 సంవత్సరాల నుంచి బాగాలేదు వ్యాపారం. 100కి 5, 6, 10 మంది లోపే ఒకవేళ ఏదన్నా అక్కడక్కడ ఏదన్నా కొంచెం కష్టపడి వచ్చేసింది. 90 మంది బాగా లాసిపోయిన వాళ్ళే ఈ ఏరియా వరకు. ఉలవపాడు కాయకి ఆదరణ అంటే ఇప్పుడు న్యూజిడ్ది ముందు వస్తుంది, వాళ్ళ అరకాయలు కోసేది. మనం వచ్చేలాకే కాయ టైట్ అయ్యి సుక్కబుట్టి బాగా పక్వానికి వచ్చినాక కోస్తాం కాబట్టి అందువల్ల ఉలవపాడు కాయ టేస్ట్ బాగా వచ్చేదానికి బాగా ఉంటుంది. నేల స్వభావం అంటే ఇది కొంచెం ఎర్రసాయిలు సవిటి వరుసగా ఉంటుంది కాబట్టి కాయ బాగా ఇదిగా ఉంటుంది. మార్కెట్ పూరా డౌను 25, 20, 30 లోపే నడుస్తుంది. ఖర్చులేమో రైతుకి ఎక్కువ అయిపోతుండే. ఒక్క ట్యాంకీ మందు కొట్టాలంటే 5,000 ఖర్చు అవుతుంది. ఇప్పుడు వరుసగా 3 సార్లు గాలి కొట్టి కాయ అంతా రాలిపోయా. రైతులు చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. ఎకరాకి దాదాపు 60-70 వేలు దాకా అవుతుంది. ఉలవపాడు మామిడి పండ్లు మార్కెట్కు కొంత ఆలస్యంగా రావడం, అప్పటికే మార్కెట్లో అన్ని ప్రాంతాల నుంచి మామిడి పండ్ల సరఫరా పెరిగిపోవడంతో ధరలు పడిపోతున్నాయని రైతులు చెబుతున్నారు. నాణ్యత పరంగా రాష్ట్ర వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఉలవపాడు మామిడికి ప్రత్యేక మార్కెటింగ్ సదుపాయాలు కల్పించి గిట్టుబాటు ధర దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.